సో ఎట్లా ఉంది పెద్ద గ్లిమ్స్ చూసావా, ఎలా అనిపించింది? మామూలుగా లేదు, కింద పెట్టి బ్యాట్ కొడితే సిక్స్ పోయి బాలయ్య చేతిలో బాబులా పడ్డది, బాల్ పోయి ఆడబడ్డది. సో బాలయ్య బాబు ఇంకా ఎగిరేస్తుంది ఇట్లా అయితే. బాగుంది, ఓవరాల్గా సినిమా చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. అంటే రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా ఉంది కంపేర్ టు ఇంతకు ముందు మూవీస్కి ఈ సినిమాకి? రంగస్థలం కానీ బుచ్చిబాబు గారు బాగా హ్యాండిల్ చేశారా? బుచ్చిబాబుతో సినిమా అంటే మామూలుగా ఉంటుంది ఒకటి, ఇంకోటి బుచ్చిబాబు అన్న సైలెంట్గా ఉంటాడు, వైలెంట్ చూపిస్తాడు. సో సైలెంట్గా ఉన్నవాడు వైలెంట్ చూపిస్తాడు. సినిమా ఇటు రాసి పెట్టుకోండి, మిలియన్ న్యూస్లో వెళ్ళిపోతుంది. అసలు అది ఎక్కడికి వెళ్తుంది ఆ బ్యాట్, ఐపీఎల్ దాటి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది, పాకిస్తాన్కి ఇటే వెళ్ళిపోతుంది ఆ బాల్, ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమవుతుంది. సో ఈసారి బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి వచ్చేసిండు రామ్ చరణ్. రహమాన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. మా అన్న బ్యాటే అసలు ఆ బ్యాట్ బాల్ తోటి కొడుతుంటే అది ఐపీఎల్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎవరెవరు చేతిలో పడుతుంది, ఎవరెవరు పట్టుకుంటుందో అర్థమవుతుంది. ధోని హెలికాప్టర్ షాట్ కొట్టినట్టుందా? అట్లుంది, మామూలుగా లేదు అసలు, పాకిస్తానే పోయినట్లుంది, అది అట్లుందన్న. సో మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు చాలా మంది, పుష్ప లాగా ఉందని చెప్పేసి. మరి ట్రోలర్కి ఏం చెప్తారు మీరు? పుష్పకి దీనికి సంబంధమే లేదు. ఈ ట్రోల్స్ ఎవరైతే చేసిండ్రో పుష్పకి పెద్దకి అసలు దానికి దీనికి మ్యాచ్ లేదు, అది ఎక్కడనో ఇది ఎక్కడనో. సో పుష్ప సినిమా అంటే ఏంటన్నా, ఎట్లా దొంగతనం చేయాలి, దొంగలను ఎట్లా తయారు చేయాలి, అది సినిమా. సో మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు ఉంటే బాగుండేది, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేదని చెప్పి చెప్తున్నారు. సినిమా చూడాలి కదా, సినిమా చూడకముందుకే అన్నీ చెప్పిండ్రు. పుష్ప 2లో గిట్ట ఒక సాంగ్ బాగాలేదన్నారు, ఏది కిసి 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 కానీ ఎట్లా ఉంది సాంగ్, అది చింపి పడేసింది. సో అందు గురించే మొత్తం సినిమా చూసిన తర్వాత చింపేస్తాడు. మీకేం నచ్చింది పర్సనల్గా గ్లిమ్స్లో? బ్యాట్ అన్న, బ్యాట్ నేను బ్యాట్ నచ్చింది. ఆ బ్యాటింగ్ మామూలు బ్యాటింగ్ కాదు, కింద పెట్టి కొడితే అది బాలయ్య బాబు చేతిలో పడ్డది, ఇంకా కొంతమంది చేతిలో పడ్డది, కానీ ఆటగాడేనా, మామూలు ఆటగాడు కాదు. ఆ బ్యాటింగ్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కొట్టిన బ్యాట్ తోటి బాలు, అది కూడా కింద బ్యాట్ కింద కొట్టి అమ్మ కొడితే సిక్స్ పోయింది, అది ఏడ పోయిందో గిట్ట కనపడలేదు. చక్కగా పోయి బాలయ్య ఆ షాట్ కి ఆ సీన్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు అసలు, అందరు బ్యాట్లు పట్టుకొని వస్తారు, ఆ రేంజ్ లో ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ.